సంబాల్ ఏదైతే కల్కి సినిమాలో ప్రొజెక్ట్ అయినటువంటి సంబాల్ ప్రాంతం, ఆ కల్కి ఆలయం ఉన్నటువంటిది, ఆ శంబోలా సంబాల ఆ ప్రదేశమే, అక్కడే జరిగినటువంటిది. నిజంగానే గుళ్ళన్నీ కూల్చేసేసి లేదా గుళ్ళని మూసేసి ఇల్లు కట్టుకున్నది. చివరికి మసీదు నుంచి కరెంటుని ఇంటింటికి పనిచేసుకుంటూ మసీదు కరెంటు ఫ్రీ అన్నటువంటి పేరుతో నడుస్తున్నటువంటిది. ఏకంగా పార్లమెంటు సభ్యుడే అక్కడ ఈ నాటకాలు ఆడిన దానికి సూత్రధారి అయితే, ఇప్పుడు కొత్త విశేషం ఏంటంటే అనుమతి లేకుండా కాదు, అసలు అతని భూమి కాని దాంట్లో, అతని జాగా కాని దాంట్లో ఇల్లు కట్టాడు. ఈ విషయం తేలిన నేపథ్యంలో ఇల్లు కూల్చివేసే ధైర్యం ఒక ఎంపీది ఎవరికన్నా ఉంటుందంటే యోగి ఆదిత్యనాథ్ సర్కార్కు ఉంది. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ జిల్లా దేపాసారాయ్ ప్రాంతంలోని సమాజ్వాదీ పార్టీకి చెందిన సంబాల్ ఎంపీ జియావుర్ రెహమాన్ ఇంటిని శుక్రవారం అధికారులు బుల్డోజర్తో నేలమట్టం చేశారు. ఆక్రమణ తొలగింపులో భాగంగా అధికారులు ఎంపీ ఇంటిని కూలగొడుతున్నట్టు ఉన్న వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతుంది. మురుక్కాలువల ఆక్రమణ మీద జిల్లాలో 15 రోజులు డ్రైవ్ చేపట్టామని అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన నేరానికి గాను గురువారం ఎంపీ మీద కేసు నమోదు చేసిన అధికారులు శుక్రవారం 1.91 కోట్ల జరిమానా విధించారు. నివాసానికి విద్యుత్ కనెక్షన్ తొలగించారు. అధికారులు బెదిరించినందుకు ఎంపీ తండ్రి మీద కూడా పోలీసు కేసు పెట్టారు.